గైస్, వెల్కమ్ టు ద కోడ్ ప్లాట్ఫామ్. లాస్ట్ వీడియోలో మనం భారత్ ఇంటర్న్షిప్స్కి ఎట్లా అప్లై చేయాలనేది అయితే చూసాం. ఈ వీడియోలో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాజెక్ట్స్ని ఎట్లా కంప్లీట్ చేయాలి అండ్ గిట్హబ్లోకి ఎలా పోస్ట్ చేయాలి అండ్ లింక్డ్ఇన్లోకి ఎలా పోస్ట్ చేయాలి అనేది అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే లాస్ట్లో మొబైల్లో కూడా ఎట్లా చేయాలో ప్రాసెస్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులకి సబ్మిషన్ ఫామ్ అయితే వస్తుంది. ఆ సబ్మిషన్ ఫామ్లో మనకి సర్టిఫికేట్ రావాలి అని అంటే మనం చేసిన ప్రాజెక్ట్స్ని లింక్డ్ఇన్లో అండ్ అలానే గిట్హబ్లోనైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది పోస్ట్ చేసిన తర్వాత ఈ సబ్మిషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి డేట్తో సహా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ డేట్ లోపు అయితే నాకు డెడ్ లైన్ అయితే ఉంది. ఈ డెడ్ లైన్ లోపు మనం టాస్క్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్లో. అలానే వాళ్ళు రివ్యూ చేసి ఈ డేట్లోగా మనకైతే సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఇది క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి ఇలా అయితే వస్తుంది. గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అవి అయితే కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఇక్కడ మెయిల్ అడుగుతుంది, మెయిల్ ఇవ్వండి. అలానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది కదా, అదైతే ఇవ్వండి. అది మీరు చూసుకొని ఇవ్వండి. కొన్ని సర్టిఫికేట్లో కూడా అదే వస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది చూసారా, ఆ కాంటాక్ట్ నెంబర్ కోసం మీ మొబైల్ నెంబర్ ఉంది. ఇక్కడ మీరు ఏ డొమైన్లో ఇంటర్న్షిప్స్ చేస్తున్నారో ఆ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కాబట్టి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ లింక్డ్ఇన్ పోస్ట్ లింక్ అండ్ గిట్హబ్ లింక్ ఇవన్నీ ఇవ్వమన్నారు కదా, వీటిని ఎలా తెచ్చుకోవాలనేది నేను మీకు చెప్తాను. అండ్ ఇంకా మనకి 51 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది మా సర్టిఫికేట్ కోసం. అయితే పే చేసి దాని స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని యూటీఆర్ నెంబర్ కూడా ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా పేస్ట్ చేయాలి అనేది అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే గిట్హబ్ లింక్ ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. అలా చేయాలి అని అంటే మనకైతే ప్రాజెక్ట్స్ అయితే కంపల్సరీ కావాలి. వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసిన తర్వాత మనం అయితే ఇక్కడ లింక్ పేస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొన్ని టాస్క్ ఎలా కంప్లీట్ చేశానంటే నేను చూపిస్తాను చూడండి. విఎస్ కోడ్లోనైతే ఇంకొన్ని నేనైతే కోడ్ ఇలా రాశాను. ఇలా రాసిన కోడ్ని మనం అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ గోలైవ్ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేస్తాం. ఇంకోండి ఇదైతే నేను చేసిన ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది మన నేమ్, ఈమెయిల్ ఐడి. ఒకవేళ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వకుండా రిజిస్టర్ క్లిక్ చేసినట్లయితే ఎర్రర్ చూపిస్తుంది. ఇంకోండి కంపల్సరీగా ఇది ఫిల్ చేయాలని చూపిస్తుంది. ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ఇవన్నీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది టాస్క్ 1 కిందకి వస్తుంది. అలానే నా టాస్క్ 2 ఏంటంటే బ్లాగ్ వెబ్సైట్. ఇది బ్లాగ్ వెబ్సైట్ అనమాట. ఇది టాస్క్ 2 కోడ్. గోలైవ్ మీద క్లిక్ చేశాను. ఇంకోండి ఇక్కడ బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. ఇంకోండి ఇక్కడ టైటిల్ మీకు నచ్చింది అయితే ఇవ్వండి. ఇక్కడ ఆథర్ ఎవరో ఆథర్ ఇవ్వండి. ఇక్కడ కంటెంట్ చూసారు, ఆ కంటెంట్ అయితే ఇవ్వండి. ఇక్కడ పోస్ట్ అని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన పోస్ట్ అయితే ఇంకోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇంకోండి డేట్తో సహా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదైతే నాది బ్లాగ్ వెబ్సైట్. ఇది సెకండ్ టాస్క్. నేనైతే 2 టాస్క్స్ కంప్లీట్ చేశాను. వీటిని ఇప్పుడు గిట్హబ్లోకి ఎలా పుష్ చేయాలి అనేది అయితే నేను మీకు చెప్తాను. గిట్హబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఇక్కడ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత యువర్ రిపాజిటరీస్ అని వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ అని చూసారా, అక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ న్యూ అని చూసారా, అక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ రిపాజిటరీ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపాజిటరీ నేమ్ అడుగుతుంది. ఆ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ అవైలబుల్ ఉంది చూపిస్తుంది. మనం ఇక్కడ పబ్లిక్ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ రిపాజిటరీ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే మనం ఫైల్ సేవ్ చేసుకుంటాం కదా, ఆ కోడ్ ఫైల్ని ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ యువర్ ఫైల్స్ అని చూసారా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నేను రిజిస్ట్రేషన్ ఫామ్ చూసారా, దాన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫైల్స్ అన్ని అప్లోడ్ అవుతున్నాయి కదా. అలానే ఇంకా ఏమన్నా మిస్ అయినా కానీ మళ్ళీ చూసాను క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఏదన్నా మిగిలిన. ఇదైతే నేను శాంపుల్గా అయితే చూపిస్తున్నాను మీకు.
ఇంకోండి ఇక్కడ కమిట్ చేంజెస్ అని చూసారా, అక్కడైతే కమిట్ అని అయితే టైప్ చేయండి. ఇంకోటి ఇక్కడ కమిట్ చేంజెస్ అని అయితే క్లిక్ చేయండి. అయిపోయింది. మన కోడ్ని అయితే గిటాబ్ రిపాజిటరీలో పెట్టేసాం. ఇంకోండి ఇక్కడ కోడ్ అని ఉంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లోకల్లో HTTP URL అయితే ఒకటి ఉంటుంది. ఇదే మనం అక్కడ సబ్మిట్ చేయాల్సిన URL. ఓకేనా, ఇలా అయితే రెండో టాస్క్ కూడా మీరు ఇలానే కంప్లీట్ చేయండి, సేమ్ ప్రాసెస్. అండ్ మళ్ళీ దీన్ని ఎలా లింక్డ్ఇన్లో ఎలా పోస్ట్ చేయాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మీడియా అని ఉంది చూసారా, ల్యాప్టాప్లో మీడియా మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ టాస్క్ ఏదో అదైతే చూస్ చేసుకోండి. ఇక్కడ ఇది నాది, నేనైతే ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళని అయితే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది, ట్యాగ్ చేయండి. భారత్ ఇంటర్నెట్ సెర్చ్ చేయండి. ఇంకోండి ఇక్కడ వచ్చి చూసారా, దాన్ని అయితే ట్యాగ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ట్యాగ్ చేయాలనుకుంటే ఇక్కడైతే ట్యాగ్ చేసి సెర్చ్ చేసి ట్యాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అని చూసారా, యాడ్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కావాల్సిన డిస్క్రిప్షన్ అయితే రాసుకోవాలి. ఇక్కడ వీటికి సంబంధించి ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే రాసుకోవాలి. ఇంకోండి నేనైతే ఇదైతే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే లాస్ట్లో ఉంటుంది ఇది. ఇంకోండి ఇక్కడైతే పోస్ట్ చేసుకొని ఇక్కడైతే పోస్ట్ అని అయితే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి నేను పోస్ట్ చేయట్లేదు. ఇక్కడ పోస్ట్ అని అయితే క్లిక్ చేయండి. పోస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత వ్యూ పోస్ట్ అని వస్తుంది. ఓకేనా, వ్యూ పోస్ట్ అని వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇంకోండి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా, ఆ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ పోస్ట్ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇది ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత ఇదే గూగుల్ ఫామ్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే అన్ని వచ్చేసినాయి కదా, మనకి గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేద్దాం. ఇంకోండి ఇక్కడ లింక్డ్ఇన్ పోస్ట్ కావాలి కాబట్టి లింక్డ్ఇన్ పోస్ట్లోకి వెళ్ళి లింక్డ్ఇన్కి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ పోస్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి ఇక్కడ కాపీ చేయండి. నేను 2 టాస్క్స్ నేను ఒకే దాంట్లో పెట్టేశాను కాబట్టి నేను సెకండ్ టాస్క్ కూడా ఇదే ఇచ్చేస్తున్నాను. లేదు మీరు సపరేట్గా పెడితే సపరేట్ URL అయితే ఇవ్వండి. అలానే గిట్హబ్ లింక్స్ కావాలి కాబట్టి గిట్హబ్కి వెళ్ళి యువర్ రిపాజిటరీస్, ఇంకోండి టాస్క్ 1 ఓపెన్. ఇక్కడ కోడ్ ఉంది చూసారా, ఆ కోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది చూసారా HTTPS లింక్, ఆ లింక్ని అయితే ఇక్కడ కాపీ చేసుకోండి. మళ్ళీ గూగుల్ ఫామ్కి వెళ్ళండి. ఇక్కడ లింక్ 1 గిట్హబ్ లింక్ టాస్క్ 1 అండ్ మళ్ళీ మనకి టాస్క్ 2 కావాలి. సేమ్ బ్యాక్ వెళ్ళి టాస్క్ 2 కోడ్ కాపీ, ఇక్కడ టాస్క్ 2. ఇక్కడ మీరు 3 టాస్క్ కంప్లీట్ చేసినట్టయితే సేమ్ ప్రాసెస్లో ఈ 2 కూడా చేసేయండి. ఈ లింక్డ్ఇన్ పోస్ట్ అండ్ ఇక్కడ గిట్హబ్ ఉంది చూసారా, అవి కూడా అయితే పోస్ట్ చేయండి. అలానే మీరు లింక్డ్ఇన్ మొబైల్లో కూడా ఎలా చేయాలి అని అంటే ఇంకోండి ఇలా అయితే మొబైల్లో కూడా అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇది ఇక్కడ ఫీడ్ అని చూసారా, దానిపై క్లిక్ చేయండి. ఇంకోండి ఇక్కడ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాగ్ అని ఉంది చూసారు, ప్రొఫైల్ ఐకాన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళని భారత్ ఇంటర్నెట్ సెర్చ్ చేయండి. ఇంకోండి ఇక్కడ వచ్చింది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ట్యాగ్ చేయాలంటే ఇక్కడ ట్యాగ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ అని చూసారా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇందాక నేను చూపించాను కదా, ఆ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఓకేనా, ఇలా అయితే మనం లింక్డ్ఇన్ పోస్ట్ని మొబైల్లో కూడా అలా చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు పేమెంట్ కదా, ఇప్పుడు పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఫోన్పే ఓపెన్ చేయాలి. ఇంకోండి ఇలాగా ఫోన్పే అయితే ఓపెన్ చేసుకొని
మీ స్కానర్ అయితే ఓపెన్ చేయండి. స్కానర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ఫామ్లో చూపిస్తున్న క్యూఆర్ని అయితే స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే వస్తుంది 51 రూపీస్ అని, దీపక్ కుమార్ అని. తర్వాత ప్రొసీడ్ నొక్కగానే బ్యాంక్ సెలెక్ట్ చేసుకోమంటే బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ యూటీఆర్ నెంబర్ అయితే వస్తుంది. ఒక నిమిషం ఇంకోండి యూటీఆర్ నెంబర్ ఇదైతే కాపీ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు అది అక్కడ పేస్ట్ చేయాలి మనం. యూటీఆర్ నెంబర్ కాపీ చేసుకున్న తర్వాత మనం అయితే గూగుల్ ఫామ్లో ఇక్కడైతే పేస్ట్ చేయాలి. అండ్ అలానే ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత బ్రౌజ్ అని చూసారా, బ్రౌజ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ అయితే అప్లోడ్ చేయండి. ఓకే, అప్లోడ్ చేశారు కదా. ఇక్కడైతే మీ యూటీఆర్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ కాపీ చేసింది ఇక్కడైతే ఇవ్వండి. నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి మీకు శాంపుల్గా చూపిస్తాను. ఇవన్నీ అయితే ఎస్ఐని అయితే క్లిక్ చేయండి. ఎస్ఐని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫామ్ అయితే సబ్మిషన్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ సబ్మిట్ అని నొక్కితే సబ్మిట్ అయిపోతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో అయితే చూడండి. అలానే నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్కి స్క్రోల్ చేసినట్లయితే ఇంకోండి ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది అయితే లింక్ ఉంది. అలానే టాస్క్ 1 లింక్, టాస్క్ 2 లింక్, లింక్డ్ ఇన్ డిస్క్రిప్షన్ అయితే ఇంకోండి ఇదైతే ఇక్కడ మీరు కాపీ చేసుకొని అక్కడైతే పేస్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ ఇమేజెస్ని మీరు కాపీ చేసుకొని అలానే మొబైల్లో ఎలా అప్లోడ్ చేయాలనేది అయితే చెప్పాను కదా. అలానే ఈ మొబైల్లో ఈ ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకొని మీరు అక్కడి నుంచి ఆ లింక్ని కాపీ చేసి ఈ ఫామ్లో అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకోండి ఇది ఉంది చూసారా, ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ హియర్ అనేది చూసారా, టాస్క్ 1, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇదిగోండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ జిప్ ఫైల్ అనేది చూసారా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా మొబైల్లో చేయాల్సి ఉంటుంది. మొబైల్లో చేయాలనుకున్నాను, ల్యాప్టాప్ లేని వాళ్ళ కోసం ఇది. ఇంకోండి ఇక్కడైతే ఓపెన్ అనేది చూసారా, ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకోండి ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మొబైల్లో కూడా సేమ్ ఇలానే వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అయితే క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ అని కొట్టి ఇదే ఫైల్ని మీరు గిట్హబ్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మొబైల్లో సేమ్ ఇలానే వస్తుంది. గిట్హబ్లోనైతే మీరు ఈ ఫైల్ని అప్లోడ్ చేసి సేమ్ టాస్క్ 2 కూడా ఇదే ప్రాసెస్. అప్లోడ్ చేసి ఈ ఇమేజెస్ ఉంటాయి కదా, ఈ ఇమేజెస్ని అయితే మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి ఆ యూఆర్ఎల్ని తీసుకొని అక్కడైతే పేస్ట్ చేయండి. అయిపోతుంది మీ ప్రాజెక్ట్స్ అన్ని. ఇంకోటి సేమ్ టాస్క్ 2 కూడా అంతే. ఇలా ఓపెన్ చేయడం, కోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ జిప్ ఫైల్ కొట్టి ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి సేమ్ అలానే గిట్హబ్లోకి పుష్ చేసి దాని యొక్క లింక్ని తీసుకొని మనం అయితే గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేసి అంతా ఓకే అయిపోయిన తర్వాత మనకైతే అన్ని ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.